కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. ఇప్పటికే 3 మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి ఉన్నారు. సీఎస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, అటవీ, హెచ్ఎండిఏ, ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ రోజు నుంచి మంత్రుల కమిటీ, జేఏసీలతో సంప్రదింపులు జరగనున్నాయి. 1-2 రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణవేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 16 వరకు నివేదిక ఇవ్వాలని సీఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. ఎస్పష్టమి కంచె గచ్చిబౌలికి సంబంధించి ప్రభుత్వం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క భూమిని దక్కించుకోవాలి, ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్ట్ అనుకుందో ఆ ప్రాజెక్ట్ ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకి ఈ నెల 16న నివేదిక అందించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఈ 400 ఎకరాలని పర్యావరణానికి ఎట్లాంటి దెబ్బ తినకుండా ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతుందో చెప్పేసి కూడా ప్రణాళికలు సిద్ధం చేసి అందుకు నివేదిక సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వీరు అటు అటవీ శాఖతో పాటు రెవెన్యూ శాఖ, సిఎస్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రభుత్వం అనుకున్న ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనే విషయాన్ని సుదీర్ఘంగా చర్చించి చట్టపరంగా ఎటువంటి చిక్కులు, ఇప్పటికే అటు యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ ఈ భూమి మొత్తం కూడా మాది, అటవీ రక్షణ భూమి అని చెప్పేసి తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఈ భూమి అటవీ భూమి కాదు, ఇది 21 సంవత్సరాల కింద ఇండస్ట్రీకి కేటాయించిన భూమి కాబట్టి ఇక్కడ అంటే కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో కొన్ని చెట్లు పెరిగాయనే ఆ ఉద్దేశం వాదన అయితే ప్రభుత్వం తెరపైకి తీసుకొని వస్తుంది. అటవీకి సంబంధించిన లక్షణాల నేపథ్యంలో ఇది అటవీ భూమి అంటూ కూడా మరొక వర్గం అయితే ఈ యొక్క వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం యొక్క తన వాదనను వినిపించి మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు గెలవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ నెల 16న ఈ యొక్క నివేదికను తయారు చేసి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అయితే సమర్పించనుంది. ప్రధానంగా అంటే రాక్స్కు సంబంధించి పురాతనమైన రాక్స్ ఉన్న నేపథ్యంలో ఈ రాక్స్కు దెబ్బతింటాయని చెప్పేసి కూడా పదే పర్యావరణవేత్తలు, అదేవిధంగా అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క రాక్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, రాక్స్కి ఎలాంటి దెబ్బతినకుండా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. అంతేకాకుండా లేక్స్కి సంబంధించి ఇక్కడ లేక్స్ దెబ్బతింటాయి. ఒకవైపు హైడ్రా తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న చెరువులు కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. మరి సెంట్రల్ యూనివర్సిటీలో చెరువులు ఉన్నాయి కదా, వీటిని ఎందుకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఒక వర్గం ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ రాక్స్కి కానీ లేక్స్కి కానీ ఎట్లాంటి నష్టం జరగకుండా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన విధానాన్ని ఈ యొక్క నివేదికలో పేర్కొనుంది. అంతేకాకుండా ఈ 400 ఎకరాలు కాకుండా మిగతా ల్యాండ్ మొత్తం కూడా అటు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్తో సహా కలిపి మొత్తంగా కూడా ఈ
ఏకో పార్కును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు రిపోర్టు తయారు చేసి సుప్రీంకోర్టుకి అయితే ఈ యొక్క నివేదిక అందించనుంది. 16 తారీఖున ఈ నివేదిక అందించిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ఈ యొక్క ప్రణాళికలు ఉండాలని చెప్పేసి కూడా ఈ నివేదికలో పేర్కొని జరిగి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే అనుకుందో ఆ ప్రభుత్వం అనుకున్న దాని ప్రకారం ఈ 400 ఎకరాలను పూర్తి స్థాయిలో ఇండస్ట్రీలకు ఉపయోగించి డెవలప్మెంట్కి ఇచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అండ్ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిన నేపథ్యంలో ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రాజకీయ పార్టీలు వివిధ అంశాలు తెరపైకి తీసుకొస్తున్న నేపథ్యంలో అట్లాంటి ఏవీ లేకుండా ఎటువంటి వివాదానికి తావు ఇవ్వకుండా ఈ యొక్క నివేదిక తయారు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అంటే చట్టపరంగా కూడా భవిష్యత్తులో ఎవరు కూడా మరొకసారి కోర్టుకు పోయినా సరే ప్రభుత్వం వైపు అంటే కోర్టుకు పోకుండా, కోర్టులో మళ్ళీ చిక్కులు రాకుండా, ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కానీ సరే ఏదైనా సమస్య వచ్చి కోర్టుకు వెళ్ళినా సరే ప్రభుత్వం సైడే ఈ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ఈ యొక్క నివేదికను తయారు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు సిఎస్ తోటి అదేవిధంగా అటవీ రెవెన్యూ శాఖ అధికారులతో అయితే ఈ యొక్క సబ్ కమిటీ అయితే సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈరోజు కూడా మరికొన్ని సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. సమావేశాలు నిర్వహించిన అనంతరం డాటా పూర్తిగా తీసుకొని మొత్తంగా కూడా ప్రభుత్వం యొక్క ఈ 400 ఎకరాలను ఏం చేయాలనుకుంటుంది, ఇక్కడ లేక్స్కు రాక్స్కు ఎట్లాంటి రక్షణ కల్పించనుంది, ఏదైనా ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వం యొక్క ఏ విధంగా ఈ యొక్క ప్రాజెక్టు డెవలప్మెంట్ ఏ విధంగా చేయబోతుందని చెప్పేసి ఈ నివేదికలో మొత్తం కూడా సమర్పించనుంది. అటవీ భూమిలో తెరపైకి వచ్చిన అటవీ ప్రాంతం అని చెప్పేసి తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ మొత్తంగా కూడా 21 ఏండ్లు ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తంగా కూడా పట్టించుకున్న నేపథ్యంలో కూడా ఇక్కడ చెట్లు పెరిగాయి కానీ అటవీ ప్రాంత లక్షణాలు ఏవి కూడా లేవని చెప్పేసి కూడా ప్రభుత్వం తమ వాదన వినిపిస్తూనే ఈ యొక్క కేసును అంటే సుప్రీంకోర్టులో కేసును గెలిచి ముందుకెళ్ళి ఈ యొక్క ప్రాజెక్టును డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 16న ఈ యొక్క సుప్రీంకోర్టుకి అయితే నివేదిక సమర్పించింది. తద్వారా ఈ యొక్క వివాదాన్ని అన్నిటికి కూడా చెక్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధమైంది. వైష్ణవి, హరికృష్ణ, అయితే ఇటు విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు అలాగే పర్యావరణవేత్తలతో అయితే మరొక 2 రోజుల్లో మంత్రుల కమిటీ అయితే సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో వారు ఏ అంశాలను లేవనెత్తనున్నట్టు తెలుస్తుంది? స్పష్టం ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు ఎప్పుడైతే ప్రభుత్వం డెవలప్మెంట్ చేసి వేలంపాట వేయాలని చెప్పేసి ఐటీ రంగానికి కేటాయించాలని నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ యొక్క భూమి మొత్తం కూడా మాది అని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనను కొన్ని రాజకీయ పార్టీలు అడాప్ట్ చేసుకోవడం వల్ల వీరు తెరపైకి పర్యావరణం నాశనం అవుతుంది, ఇది మొత్తం కూడా అటవీ ప్రాంతం అని చెప్పేసి తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో వీటన్నిటికి కూడా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలోని స్టూడెంట్ ఆర్గనైజేషన్ కమిటీలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసిన ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, కొంతమంది శాస్త్రవేత్తలను కూడా వీరందరితో కూడా ఈ యొక్క సబ్ కమిటీ మంత్రుల కమిటీ చర్చ చేయనుంది. చర్చ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క తమ వాదన అయితే వారికి వినిపించనుంది. అయితే ఈ యొక్క భూమికి సంబంధించి 400 ఎకరాలు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి, సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదు. గతంలోనే ఈ యొక్క అయితే 2004లో అప్పుడు ఏపీ ప్రభుత్వం దీనికి ప్రైవేట్ సంస్థకు ఇండస్ట్రీల కోసం కేటాయించడం జరిగింది. 5 సంవత్సరాల వరకు కూడా దీంట్లో ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం రిటైన్ చేసుకొని పర్యావరణ టూరిజం శాఖకు అయితే కేటాయించిన జరిగింది. తద్వారా వారు ప్రైవేట్ సంస్థ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా ఈ యొక్క భూమిని ప్రభుత్వాన్ని అని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం వాదన స్టూడెంట్స్ ముందైతే ఉంచనుంది. వారి నుంచి కూడా తీసుకొని ఉంది. ఏ విధంగా అంటే ఈ యొక్క 400 ఎకరాలను ప్రభుత్వం డెవలప్మెంట్కి ఇవ్వడం వల్ల ఎట్లాంటి నష్టాలు జరుగుతున్నాయి, విద్యార్థులు ఏం కోల్పోతున్నారు, యూనివర్సిటీకి సంబంధించి పర్యావరణం ఏమైనా దెబ్బతింటుందా ఏంటి అని చెప్పేసి వారి దగ్గర నుంచి కూడా
రిపోర్ట్ తీసుకున్నారు. రిపోర్ట్ తీసుకున్న అనంతరం ఆ ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది, పర్యావరణాన్ని దెబ్బతినకుండా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాము, ఏకో టూరిజం పార్కుని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఆ పార్కు ఎట్లా ఉండబోతుంది, లేక్స్కు రాక్స్కు ఎట్లాంటి నష్టం చేకూరకుండా ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది అని చెప్పేసి కూడా వారికి అయితే వివరించనున్నారు. వివరించి తద్వారా ఈ యొక్క మిగతా ల్యాండ్ మొత్తంగా 2300 ఎకరాల్లో సర్వే నెంబర్ 25లో ఉన్న 2300 ఎకరాల్లో మొత్తంగా కూడా ఈ 400 ఎకరాలకు పోను మిగతా ల్యాండ్ మొత్తం కూడా ఏకో పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఈ నిర్ణయాన్ని అటు స్టూడెంట్స్ ముందు పర్యావరణవేత్తల ముందు అదేవిధంగా ప్రొఫెసర్ల ముందు అయితే తమ వాదన పెట్టనుంది. పెట్టిన తర్వాత వారి దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకొని మొత్తంగా సమగ్ర రిపోర్టు తయారు చేసి సుప్రీంకోర్టుకి అయితే పంపించనుంది. అటు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన చేస్తున్న వారికి కూడా ప్రభుత్వం నచ్చజెప్పి పర్యావరణానికి ఎట్లాంటి ఇబ్బంది కలగదని చెప్పేసి హామీ ఇస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే నేపథ్యంలో కూడా వారు కూడా అల్యూమిని స్టూడెంట్స్గా మా బాధ్యత ఉంటుంది అని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అటు సెంట్రల్ యూనివర్సిటీకి ఆ ల్యాండ్ నష్టపోకుండా అదేవిధంగా పర్యావరణానికి దెబ్బతినకుండా ఈ యొక్క ప్రాజెక్టు ఉండబోతుంది అని చెప్పేసి కూడా వారు ఈ యొక్క ఏదైతే స్టూడెంట్స్కి అదేవిధంగా పర్యావరణవేత్తలకైతే వివరించనున్నారు. ఈ 2 రోజుల్లో అయితే సమావేశం జరిగిన తర్వాత ప్రభుత్వం యొక్క ఆలోచన విధాన్ని అయితే స్టూడెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ని 2 కూడా ఆ రిపోర్ట్గా తయారు చేసి సుప్రీంకోర్టుకి అయితే పంపించనున్నారు. పంపించి 16వ తారీఖున ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క నివేదికలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా అయితే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఇటు ఆ విద్యార్థి సంఘాలతోటి అయితే సమావేశం నిర్వహించిన తర్వాత వారి దగ్గర కూడా రిపోర్ట్ తీసుకొని అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అయితే రిపోర్టును సమర్పించి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేటట్టయితే ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసి ఈ విధంగా అన్ని అటు రాజకీయ పార్టీలు ఇటు తెలంగాణ సమాజం నుండి వస్తున్న కొంత వ్యతిరేకతకు సంబంధించి మొత్తం కూడా వివాదాలన్నిటికి కూడా చెక్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకెళ్తుంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.